దశరథైతే ఇంక జోష్న విషయంలో అయితే మాత్రం ఫుల్ క్లారిటీగా ఉంటాడు. ఇంకా తను నా కూతురు కాదు. దీపే నా కూతురు. నా కూతురు నా కళ్ళెదుటే ఉంది అని చెప్పనని ఇంక తన సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలా అని చెప్పనని ఇంక తన తోడబుట్టిన చెల్లెల దగ్గరకైతే ఇంక వెంటనే వెళ్ళిపోతాడు. ఇంక కార్తీక దీప అయితే మీ నాన్నకి అసలు నిజం చెప్పిన తర్వాత ఎక్కడ ఏం చేస్తాడా అని టెన్షన్‌గా ఉంది నాకు దీప అంటే, లేదులే బావ అలాగేం చేయడులే అని చెప్పంటే ఇంకా చెల్లెల దగ్గరకైతే వచ్చేసి, నువ్వు నేను ఈరోజు వియ్యంకుడుగా వచ్చాను నాకేం రెస్పెక్ట్ ఇవ్వవా అంటే, ఏందన్నయ్య నీ విషయంలో చాలా కొత్తగా కనిపిస్తున్నావంటే, అవును నువ్వు నేను ఇప్పుడు వియ్యంకురాలం కదా, నా కూతురే కదా నీ కోడలు అని చెప్పి నన్ను అంటూ ఉంటే దశరథకి ఏమైనా పిచ్చి పట్టిందా అని శివనారాయణ అందరూ అయితే మాట్లాడుకుంటుంటారు. ఈ లోపల ఇంకా దశరథ మాట్లాడే మాటలకి నీ కూతురేంటి ఈ ఇంటి కోడలు అవడం ఏంటి ఏంటి నాన్న అని చెప్పని ఇంకా జోష్న అయితే ఎంటర్ అవుతుంది. అవును నిజమే కదా నా కూతురే కదా ఈ ఇంటి కోడలైంది. ఆ రోజు నా కూతురు పుట్టినప్పుడు నా చెల్లెలు అనింది నీ ఇంటికి ఆడపడుచు కాదన్నా నా ఇంటి కోడలు అని. ఆ మాటని ఆ దేవుడు నిజం చేశాడు. చెల్లెమ్మ నువ్వు నేను వియ్యంకురాలు అయిపోయినావంటే ఇంకా తనకైతే ఏం అర్థం కాదు. ఏంట్రా కార్తీక్ మీ మామ ఇలా మాట్లాడుతున్నాడంటే, అవును దీప తన కూతురు అని చెప్పి అనుకున్నాడు కదమ్మా అందుకని అలా మాట్లాడుతున్నాడు అని చెప్పానంటే అవునవును అని చెప్పని మళ్ళీ దశరథ్ అయితే మాట దాటేస్తాడు.